అదే సమయంలో మా పార్టీ నాయకత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కాక ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు మా పార్టీలో తొందరగా నిర్ణయం తీసుకోమని మేము కూడా అడుగుతా ఉన్నాం. అది సప్లైని కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఉద్యోగ విద్య ఇతరత్ర అనేక అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మేము కూడా మా పార్టీలో బరాబర్ గొంతెత్తి మా అమలు జరగాలని కోరుతాం. కోరేటువంటి హక్కు స్వేచ్ఛ మా దగ్గర ఉంది, మీ దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్కు ఛాంపియన్ అని మనం చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ఏకైక మగాడు రాహుల్ గాంధీ 50% క్యాప్ ఎత్తాలనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యాంగంలో మారుస్తామని చెప్తా ఉన్నాడు. అటువంటిప్పుడు ప్రజలు ఆలోచన చేయమని చెప్పి మేము వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినాడు. కేంద్ర రాష్ట్రాల అధికారంలోకి వస్తాయనుకున్నాం, రాకపోయినా రాష్ట్రంలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మా ప్రభుత్వం ఉంటే 1 గంట పనిది. అదే చెప్తాను, మళ్ళా కూడా తప్పకుండా భవిష్యత్తులో గతంలో ఎన్నడైతే బీజేపీ కులగణనకు కూడా వ్యతిరేకించిందో, రాహుల్ గాంధీ గారి పోరాటంతో కులగణన చేయడానికి ఒప్పుకున్నారు. మళ్ళీ ఈరోజు రాసి పెట్టుకొని తప్పకుండా ఇవాళ 50% క్యాప్ ఎత్తేయడానికి బీజేపీ అడ్డం పడుతూ ఉంది. షెడ్యూల్ 9లో చేర్చడానికి బీజేపీ అడ్డం పడుతూ ఉంది. దానికి బీఆర్ఎస్ ఒత్తాస పలుకుతుంది. కానీ ఒకరోజు వస్తుంది, ఇవాళ 27 నవంబర్ 2025 మళ్ళొక రోజు తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ క్యాప్ ఎత్తేస్తుంది. దేశవ్యాప్తంగా జితనే ఆబాది ఉత్తనే ఇచ్చేదారి కార్యక్రమాన్ని చేస్తుంది అనే విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు ఉంచుకోవాలని కోరుతా ఉన్నాం. బీసీ సంఘాలకు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి కోర్టులో ఫైట్ జరిగేటప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షులు రండి. కోర్టులో ఇంతకంటే మార్గం న్యాయపరంగా చట్టపరంగా 50% హర్డీలు తెలిసి కూడా మీరు రాజకీయ పార్టీల పరంగా ఆరోపణ చేస్తున్నారు. మేము రెడీ అక్రాంతి టేబుల్ కూర్చొని మీరు చెప్పే సలహా సూచన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2 సంవత్సరాలు ఎన్నికల వాయిదా వేసిన బీసీ సంఘాలకు తెలుసు. అనేక సందర్భాల్లో పిలిచి మేము సమావేశం పెట్టిన సంగతి తెలుసు. వీఆర్ నాట్ అగైనెస్ట్ ఫర్ 42%, వీఆర్ ఫర్ 42%. వాళ్ళ పార్టీలలో స్టాండ్ ఏందో తెలుసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని అడగండి. వాళ్ళ బిల్లులు ఆపుతున్నారు, వాళ్ళ మీద మీ యుద్ధం ఉండాలి. ఇలా బలహీన వర్గాల ద్రోహులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. శాతాలకు సంబంధించిన అంశంకు సంబంధించి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పంచాయతీరాజ్ కమిషనరు, డెడికేషన్ కమిషన్ వాళ్ళు రిప్లై ఇస్తారు అధికారికంగా. అంత డెప్త్ లెక్కలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఎందుకు ఎట్లా జరుగుతుందో బరాబర్ చెప్తారు ప్రభుత్వం తరఫున వివరణ. ఇక్కడ రాజకీయపరమైన అంశాలకు సంబంధించిన అంశం వస్తూ ఉంది. రాజకీయపరాలకు సంబంధించి మా పార్టీ మా ప్రభుత్వం జరుగుతున్నటువంటి ప్రక్రియను చెప్తా ఉన్నాం. మేము ఇలా బలహీన వర్గాలు పెద్దలందరూ కూడా, నేను వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకం కాదు, మేము ఆ ఆకాంక్షల్లో భాగస్వాములమే. బలహీన వర్గాలకు రిజర్వేషన్ కావాలని వారు పొట్లాడడాన్ని తప్పుపడతలేము. వాళ్ళ రైట్, అది వాళ్ళ ఆర్గనైజేషన్ ఆర్జిన్ అది. కానీ ఎవరు పొరపాటు చేస్తున్నారు, ఎవరు దీనికి అడ్డం పడుతున్నారు, ఎక్కడ సమస్యకు మూల పరిష్కారం ఉంది, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏమైనా లోపం జరిగితే చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఇది మిస్ అయిందో ఇది చేయకపోవడం వల్ల ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చిందని చెప్పండి. 2 సంవత్సరాలు ఎన్నికలు వాయిదా వేసినాము, గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి, 800 కోట్లు ఆగిపోయినాయి, ప్రజా వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి. అందుకే మిగతా వ్యవస్థలను ఆపి గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతా ఉన్నాం. పార్టీ పరంగా జరగవి, స్థానిక బలంతో గెలుస్తారు, ఎవడు బలవంతుడు అయితే అల్లు. కాబట్టి ఇటువంటిప్పుడు కూడా కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత బలహీన వర్గాల ఉంది, నాయకత్వం మీద. నేను ఆ సంఘాలందరికీ కూడా, మీ సోదరుణ్ణి, మీ బిడ్డను, నేను కానీ, మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, మంత్రి గారు కానీ, శ్రీహరి గారు కానీ, ఇంకా మిగతా నాయకులందరం కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మేము తప్పకుండా బలహీన వర్గాల నాయకులం. మా నాయకత్వానికి సంబంధించినటువంటి హక్కు విషయంలో పార్టీల అంతర్గతంగా గట్టిగా మా గొంతు వినిపిస్తాం. ఎవరు ఆందోళన పడే అవసరం లేదు అనే మాట దయచేసి ఆ సహచరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగంలో ఎస్టీలకు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం నాతో పాటు మీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ కూడా తెలిసిందని అనుకుంటున్నా. తెలియకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న లీగల్ సెల్ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. 2, షెడ్యూల్డ్ ఏరియాలలో
కంప్లీట్గా 100% ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి కారణంగా నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. అది కూడా ఆ లోక జ్ఞానం వాళ్ళ కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. అవి కూడా లేకుండా ఓన్లీ పొలిటికల్గా నేను అంటున్నా సర్వేలో కూడా పాల్గొన్నోడు మాట్లాడితే ఏమర్థం ఉంది? నువ్వు బీసీ ముఖ్యమంత్రి అని బీసీ సిఎల్పి లీడర్ ఇయ్యింది, బీసీ పార్టీ అధ్యక్షుడు ఇయర్ నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? మాట్లాడితే నేను మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీని. నేను ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో లోపం ఏమంటే చెప్పమని అడుగుతున్నా. అధికారంలో ఫైల్ పెండింగ్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఫైల్ నీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతున్నావు ఎందుకు? కొద్ది రోజులు మైనార్టీల పేరు మీద వీళ్ళు ముస్లింలకు ఇస్తారు రిజర్వేషన్ లాపిన బిల్లు చట్టం జీవో నెంబర్ 9 తెచ్చిన పర్ఫెక్ట్ తెచ్చినామని చెప్పిన రామచంద్రరావు ఇక్కడ వేయండు కోర్టులో. నేను అడిగిన అనేక మీ ముందంటే ఇదే కాంతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున అయ్యా న్యాయస్థానానికి వస్తుంది కేసు. ఎవరో కొంతమంది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగంలో ఎక్కడో హక్కులు ఉల్లంఘన జరగకుండా మన హక్కులను ఉల్లంఘన చేయడానికి కోర్టు కేసులు ఇస్తా ఉన్నారు. రండి ఆర్గ్యుమెంట్ చేయమంటే ఎక్కడ ఉన్నారు మీరంతా? మీకు మాట్లాడే రైట్ ఎక్కడిది? ఇప్పుడు అవన్నీ దిస్ ఇస్ బ్రదర్ డోంట్ డివేట్ అంటున్నా నేను అడిగేది. డోంట్ డివేట్ ఇది ఇష్యూ. దాని తర్వాత ప్రిన్సిపల్ మాట్లాడతారు. అది ఒక 17% 23% సంబంధించిన లెక్క ఇంతకుముందు చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తారు. అది రాంగ్ లెక్కలు తీసి బయట పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తే అధికారికంగా అఫీషియల్ రాజముద్రతో చెప్తారు వాళ్ళు మీకు.